ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వీడియో చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి ఈరోజు ఒక చిన్న సంగతి మీతో చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. గత రోజులుగా ఒక చిన్న పాట చాలా వైరల్ అవుతూ ఉంది. అనేక వ్యక్తులు ఆ పాట పాడుతూ దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుని చేత ఆశీర్వదించబడుతూ దేవుని మేలులు అనుభవిస్తూ ఉన్నారు. అది ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అని ఓ పాట ఎవరో రాశారు. ఆ భక్తుడు, ఆ సేవకులు ఎవరో కూడా నాకు తెలియదు, కానీ అయితే ఆ పాట మాత్రం చాలా సంచలనమైంది. చాలా చోట్ల దాని గురించి పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తూ, అంతేకాకుండా ఎవరంతటా వాళ్ళు ఆదరణ పొందుతున్నారు. అయితే ఆ పాట మీద చాలా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. నాకైతే ఆ విమర్శలు చేసే వారి మీద కానీ, లేకపోతే పాటలు పాడిన వారి మీద కానీ నాకు ఎట్లాంటి ఎవరి మీద ప్రేమ లేదు, లేకపోతే ఎవరి మీద దోషము లేదు. అందరూ సహోదరులే, అందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుని పని చేస్తున్నారు. అయితే కొన్ని సందర్భాలు కొంతమంది అర్థం చేసుకునే దానిలో పొరపాట్లు పడతా ఉంటారు. కాబట్టి అలాగే ఈ పాట విషయంలో కూడా కొంతమంది పొరపాటు పడ్డారని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన విషయం అయితే ఈ పాట ఏమాత్రం కూడా చెడైతే కాదు, ఏమాత్రం కూడా అది దేవుని నామానికి అవమానం తెచ్చే పాట అయితే కాదు. కానీ ఇంకా భక్తిలో దిగజారిపోతున్న వారిని, ఆటంకాలు అడ్డంకాలను ఎదుర్కోలేక కృంగిపోతున్న వ్యక్తులకు బలాన్ని చేకూర్చగలిగిన పాటే ఈ పాట. కనుక ఈ పాట విషయంలో ఏ ఒక్కరు కూడా విమర్శ చేయాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను. అయితే విమర్శ చేసేవారు ఒకసారి ఆలోచించి దేవుని నామానికి మహిమ తెచ్చే పాటగా అది ఉందని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఆలోచించండి. నేను ఆ పాట గురించి ఇవ్వాలనుకున్న వివరణ ఏమిటి అంటే, ఆ పాట ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అనే ఆ మాటను కొంతమంది ఎలా వర్ణిస్తున్నారంటే, ఏమైనా చేయగలడు అంటే పాపము చేసేవాడిని ఇంకా పాపంలో ఉంచగలడా, వ్యభిచారులుగా మార్చగలడా, ఏమైనా చేయగలడా అన్న దగ్గర ఏం పెట్టుకోవాలని కొంతమంది మాట్లాడుతున్నారు. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు అంటే పాపం చేసేవాడు కథ మార్చి ఇంకా వాడిని పాపం చేయడానికి ముందుకు తీసుకెళ్తాడా, పాపం చేసేవాడికి ఇంకా పాపం చేయమని ప్రోత్సహిస్తాడా దేవుడని కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఆ పాట అక్కడ దాకా చెప్పి తను ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడని ఆ ఒక్క మాట చెప్పి వదిలిపెట్టకుండా ఇంకొక లైన్ కింద ఆ పాటలోనే ఉండిద్ది. అదేంటంటే, నీ నామముకే మహిమంతా తెచ్చుకుంటావు అని ఒక పదం ఉంది. చాలా మంది దాన్ని ఎందుకనో అర్థం చేసుకోలేకపోతున్నారని నేను అనుకుంటున్నాను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, మహిమంతా నీ నామముకే తెచ్చుకుంటావు అనేది. ఇప్పుడు వీళ్ళు అన్నట్టుగా పాపం చేసేవాళ్ళ స్థితి మార్చి పాపం చేసేవాడిని ఇంకా ప్రోత్సహిస్తే దేవుని నామానికి మహిమ రాదు కదా, దేవుడు మహింపరచబడడు కదా, దేవుడు గణపరచబడడు కదా. దేవుడు ఎప్పుడు గణపరచబడతాడు అంటే, ఆయన నామం అన్ని జనుల మధ్యలో గొప్ప చేయబడ్డప్పుడు. దేవుడు ఎప్పుడు గణపరచబడతాడు అంటే, ఆయన పిల్లలు పరిశుద్ధంగా బ్రతికినప్పుడు. దేవుడు ఎప్పుడు గణపరచబడతాడు అంటే, ఆయన కొరకు సమాజంలో గట్టిగా నిలబడ్డప్పుడు, ఆయన పిల్లలు నిలబడ్డప్పుడు దేవుడు గణపరచబడతాడు. ఇక్కడ ఆ పాట రాస్తున్న వ్యక్తి చెబుతున్న ఆ మాట ఏమిటంటే, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుంటావు అని. కాబట్టి నీ నామముకే మహిమంతా తెచ్చుకుంటావు అంటే దేవుని నామానికి మహిమ ఎప్పుడు వస్తుంది అంటే, ఒక పాపి ఇంకా పాపంలో దిగజారిపోయినప్పుడు రాదు. కానీ ఆ పాపి మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి క్రీస్తుని అంగీకరించి క్రీస్తు కొరకు నిలబడ్డప్పుడు, క్రీస్తు కొరకు జీవించినప్పుడు
దేవుని నామానికి మహిమ వస్తుంది. కాబట్టి ఈ పాటలో ఉన్న అర్థం, నాకు అర్థమైన అర్థం ఏమిటంటే, ఎప్పుడైతే దేవుని నామానికి మహిమ వచ్చిద్దో, అంటే ఏమైనా ఆయన చేయగలడంటే ఏం చేస్తాడు అంటే, ఆయనకు మహిమ తెచ్చుకునేదానికి ఏదైనా చేయగలుగుతాడు. ఐగుప్తు దేశంలో ఫరో రాజు ముందు 10 తెగుళ్ళు, భయంకరమైన తెగుళ్ళు తెప్పించి ఆయన నామాన్ని ఘనపరుచుకున్నాడు. ఆయన విచిత్రమైన మనుష్య ఊహకు అందనివి, ఎన్నడూ ఎప్పుడు జరగని భయంకరమైనటువంటి తెగుళ్ళు ఐగుప్తు దేశం మీద ఆయన కుమ్మరించాడు. అందులో ఊహించలేనివి. అందుకనే ఏమైనా చేయగలడంటే ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఒక మనిషిని మార్చడానికి, లేకపోతే ఒక మనిషి బ్రతుకును మారడానికి ఏదైనా చేయగలుగుతాడు. ఏది చేసినా కూడా ప్రతి దాంట్లో ఆయన మహిమ, ఆయనకు మహిమ వస్తేనే చేస్తాడు. ఆయన నామం మహింపరచబడే స్థితిగా ఏదైనా చేస్తాడు. ఆయన నామానికి అవమానం కలిగేటట్టుగా అయితే ఏది చేయడు. ఒక పాపిని ఇంకా పాపంలో నడిపిస్తే ఆయన నామానికి మహిమ రాదు. కాబట్టి ఆయన ఆ పాపులను ఇంకా పాపులుగా చేయడు, కానీ ఆయన నామానికి మహిమ తెచ్చే విధంగా దేన్నైనా చేస్తాడు, ఏమైనా చేస్తాడు. ఎంత అట్టడుగున పడిన బ్రతుకులనైనా స్థితిగతులనైనా మార్చగలుగుతాడు. ఆయన నామానికి మహిమ తెచ్చుకోగలుగుతాడు. కాబట్టి పాట బాగానే ఉంది. ఆయన నామానికి మహిమ రావడానికి ఏమైనా చేయగలుగుతాడు, కథ మొత్తం మార్చగలుగుతాడు. ఆ ఏమైనా చేయగలుగుతాడంటే ఏం చేస్తాడు? పాపం చేస్తాడా అని మనం అనుకోవటం తప్పు. ఆయన పాపపు కార్యాలను ప్రోత్సహించడు. పాపపు పనులు చేసేవాళ్ళని ఇంకా పాపములో సాగిపోండి అని చెప్పడు. అలా చెబితే ఆయన నామానికి మహిమ రాదు. ఈ పాట రాస్తున్న రచయిత ఆ కింద లైన్లో చక్కగా వివరణ చెబుతున్నాడు. కథ మొత్తం మారుస్తావు, నీ నామానికి మహిమ తెచ్చుకుంటావు అని. దేవుడి నామానికి మహిమ ఎప్పుడు వస్తుంది అనేది మనం ఆలోచిస్తే పాటకి ఉన్నటువంటి అర్థం మనకి చాలా ఈజీగా అర్థం అయిపోద్ది. ఆ కథ, ఏం కథ మారుస్తాడో, ఏమైనంటే ఏం చేస్తాడు అంటే ఆయన నామానికి మహిమ తెచ్చే పని ఏదైనా చేయగలుగుతాడు. సముద్రం ఎదురొచ్చినప్పుడు సముద్రాన్ని కూడా ఆయన నామానికి మహిమ తెచ్చుకోవటానికి పాయలు చేశాడు. బండలో నుంచి నీళ్లను రప్పించాడు ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడానికి. ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు ఆయన నామానికి మహిమ తెచ్చుకోవటానికి. కుళ్ళిన శవాన్ని లేపి బయటకు రప్పించగలిగాడు ఆయన నామాన్ని మహిమ తెచ్చుకోవటానికి. అలాగే ఈరోజు నీ జీవితంలో ఆయన నామానికి మహిమ తెచ్చుకోవటానికి ఏమైనా చేయగలుగుతాడు. నువ్వు ఆయన ఎదుట నమ్మకాన్ని పోగొట్టుకోకుండా, ఆయన యందు విశ్వాసాన్ని కోల్పోకుండా, ఆయనలో నువ్వు స్థిరముగా నిలిచి ఉంటే, నిజమైన ద్రాక్షవల్లి ఆయన గనక, ఆ నిజమైన ద్రాక్షవల్లిలో మనం అంటుకట్టబడి గనక ఉంటే, మన బ్రతుకు ఏ భయంకరమైన స్థితికి వెళ్ళినా, ఎంత అవమానాల పరిస్థితికి వెళ్ళినా, ఎంత కొదువు స్థితిలో ఉన్నా, ఎన్ని రోగాల మధ్యలో ఉన్న, వాక్యం చెబుతున్న సత్యం ఏమిటంటే ఆయన నామానికి మహిమ తెచ్చుకునే రీతిగా ఏదైనా చేయగలుగుతాడు. ఇది మన వల్ల కాదు, ఇది మనము జరిగించలేము, ఇది మన వల్ల అయ్యే పని కాదని మనం ఒక్కొక్కసారి మన ఎదుట ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కృంగిపోతాం. కానీ ఆయన చెబుతున్నది ఏంటంటే, అది ఎలాంటి పరిస్థితి అయినా 90 సంవత్సరాలు వయసు కలిగిన శారా గర్భాన్ని కూడా ఆయన తెరిచి, ఆ టైంలో పిల్లలు పుట్టడం అనేది చాలా కష్టం, కానీ ఆయన నామానికి మహిమ తెచ్చుకోవటం కోసం ఆ వయసులో కూడా వారికి పిల్లలను పుట్టించగలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈ పాటను మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఏమైనా చేయగలడు అంటే పాపం చేసే వాళ్ళకి ఏమైనా చేస్తాడంటే, పాపం చేసే వాళ్ళకి పాపము, పుణ్యం చేసే వాళ్ళకి పుణ్యం, పరిశుద్ధంగా బ్రతికే వాళ్ళు పరిశుద్ధం. ఏమైనా చేస్తాడా అంటే నిజంగా పాపం చేసే హక్కు కూడా, లేకపోతే పాపం చేయటానికి ఆ పాపము చేపించే వాళ్ళని చేపించడానికి ఆయనకి చేతకాకేం కాదులే, కానీ పాపం చేసే వాళ్ళని కూడా ప్రోత్సహిస్తానికి ఆయన చేతకాకేం కాదు, కానీ అది కూడా ఆయన చేస్తాడేమోగా, చేస్తే చేయగలుగుతాడు. కానీ ఆయన చేయడు. ఎందుకు చేయడంటే, అలా పాపంలో ఉన్నవారిని ఇంకా పాపంలోకి దిగజారిస్తే ఆయన నామానికి మహిమ రాదు కాబట్టి అది చేయడు. అది ఈజీగా ఎంత
చిన్న విశ్వాసికైనా సరే ఆ మాట చాలా ఈజీగా అర్థమైపోద్ది. కనుక ఆయన ఏమైనా చేస్తాడు, అయితే ఆయన నామానికి మహిమ వచ్చే పని చేస్తాడు, ఆయన నామానికి ఘనత వచ్చే పని చేస్తాడు. ఆయన నామానికి ఎప్పుడు మహిమ వస్తుంది? పాపిని ఇంకా పాపిగా మార్చినప్పుడు కాదు, కానీ పాపంలో ఉన్నవాడిని పరిశుద్ధుడిగా మార్చినప్పుడు మాత్రమే ఆయన నామానికి మహిమ వస్తుంది. అది ఆయనకు మాత్రమే సాధ్యం. అది ఆ పాటలో కూడా చివరి అనుపల్లవిలో పెడతాడు. అది ఒక లైన్, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం అనే మాట ఉంది ఆ పాటలో ఒక లైన్. కనుక నేనేం చెబుతున్నానంటే, ఈ వీడియో చూస్తున్న మీ అందరితో నేనేం చెబుతున్నానంటే, ఆయన నీ జీవితంలో ఏమైనా చేయగలుగుతాడు, ఆయన నామానికి మహిమ కలిగే విధంగా. ఈరోజు ఈ మాటలు విన్న నువ్వు ఒక చిన్న తీర్మానం చేసుకుని ఒక 2 మాటలు ప్రార్థన చేసుకో. ఏమైనా ప్రార్థన చేస్తావంటే, ప్రభువా నా జీవితం అయితే ఏమాత్రం కూడా నీ నామానికి మహిమ తెచ్చే పరిస్థితి లేదు, అయితే నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నువ్వు దీన్ని ఎలా మారుస్తావో తెలియదు, నువ్వు ఏమైనా చేయగలుగుతావు, నీ నామానికి మహిమ తెచ్చుకోగలుగుతావు, గనక నా జీవితాన్ని బట్టి మహిమ తెచ్చుకో. నేను కృంగిపోయాను, నేను బలహీనుని అయిపోయాను, నా జీవితాన్ని నేను పూర్తిగా పాడు చేసుకున్నాను, నా సాక్ష్యాన్ని నేను కోల్పోయాను, నేను చేసిన దానికి ఈరోజు కృంగిపోతున్నాను, అయితే దీన్ని సరిచేయటం నా వల్ల కావడం లేదు, నా జీవితాన్ని నీ చేతికి ఇస్తున్నాను, నువ్వేమైనా చేయగలుగుతావు, కథ మొత్తం మార్చగలుగుతావు, గనక నా జీవితంలో కార్యం జరిగించి నా కథ మార్చయ్యా అని ఆయన మహిమ పరచడానికి నీ జీవితాన్ని అప్పగించగలిగితే దేవుడి రాత్రి నీ జీవితాన్ని మహిమగా మార్చగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు. నువ్వు అనుకుంటావు ఎంత ఘోర పాపినైనా నన్ను ఇక మార్చగలుగుతాడా, క్షమించగలుగుతాడా, నన్ను బట్టి కూడా దేవుడి నామానికి మహిమ వచ్చిద్దంటావా అనే సందేహంలో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నువ్వెంత ఘోర పాపివైనా నీ జీవితాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు, నీవు ఆయనకు లోపడినప్పుడు, నీవు పనికి రావు అనుకున్నటువంటి జీవితాలను కూడా ఆయన మహిమగా మార్చి తన నామానికి మహిమ తెచ్చుకోగలుగుతాడు. దావీదు జీవితంలో గాని, యోసేపు జీవితంలో గాని, యోబు జీవితంలో గాని, ఇట్లాంటి మహాభక్తుల జీవితాల్లో మనం చూస్తా ఉన్నాం. ఇట్లాగా దేవుడు పనికిరాని జీవితాలని పనికొచ్చే జీవితాలుగా మార్చి, కుటుంబానికి కూడా ఉపయోగం లేని మనుషులను దేశాలకు, రాజ్యాలకు రాజులుగా మార్చాడు ఆయన ఆ రోజుల్లోనే. కనుక ఈ రోజును కూడా నీ కుటుంబానికి లేకపోతే నీ జీవితానికి నువ్వు పనికి రాకుండా ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ఏమైనా చేయగలుగుతాడు, కథ మొత్తం మార్చగలుగుతాడు. గనక ఈ రాత్రి ఒక చిన్న తీర్మానం చేసుకుని నీ జీవితాన్ని దేవుడికి ఇస్తే ఆయన నీ కథను మార్చి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న మీతో నేను చెబుతున్న సంగతి ఏంటంటే, ఈ పాటను అపార్థం చేసుకోవద్దు. ఇదేదో ఎవరినో మెప్పించడానికి, ఎవరినో బాధ పెట్టడానికి అయితే నేను ఈ వీడియో చేయటం లేదు, కానీ ఈ పాటలో ఉన్న ఆంతర్యాన్ని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు అని అక్కడతో వదిలేస్తే ఒకవేళ దీనికి అర్థం ఉండకపోయేదేమో, కానీ నాకు తెలిసి ఆయన ఏమంటాడంటే, నీ నామానికి మహిమంతా తెచ్చుకుంటావు అని ఒక లైన్ పెట్టాడు. కాబట్టి నిజంగా ఆయన నామానికి మహిమ ఎప్పుడు వస్తుంది అంటే, ఒక పాపి పరిశుద్ధుడిగా మార్చబడినప్పుడు, నశిస్తున్న ఆత్మ రక్షణలోకి వచ్చినప్పుడు, యేసయ్య నామమే గొప్పది అని అన్ని జనులు సహితం ఒప్పుకున్నప్పుడే కదా దేవుని నామానికి మహిమ వచ్చేది. కాబట్టి ఆయన నామానికి మహిమ వచ్చే పని ఏదైనా చేయగలుగుతాడని నేనైతే చెప్పగలుగుతాను. ఆయన నామానికి ఘనత కలిగించే పని, అది ఆకాశం అంత ఎత్తైనా పాతాళమంత లోతైనా ఏదైనా ఆయన చేయగలుగుతాడు. ఏదైనా చేయగలుగుతాడు. కథ మొత్తం, స్థితి మొత్తం, పరిస్థితులు మొత్తం మార్చగలుగుతాడు. లేని వాటిని ఉన్నట్టే పిలవగలుగుతాడు. మాటతో సమస్తాన్ని కలుగు చేయగలుగుతాడు. ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి అది ఈ ప్రకృతి సంబంధమైన విషయంలోనే కాదు, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో కూడా ఏమైనా చేయగలుగుతాడు. ఎంత అడుగున ఉన్నటువంటి బ్రతుకును కూడా అందనంత ఎత్తున తీసుకెళ్లి నిలబెట్టగలుగుతాడు. పనికి రాదు అనుకున్న దాన్ని కూడా పనికొచ్చే దానిగా మార్చగలుగుతాడు. ఏమైనా చేయగలుగుతాడు. అయితే అందులో ఆయన నామానికి మహిమ వస్తేనే, ఆయన నామానికి ఘనత వస్తేనే దాంట్లో ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. అంతే తప్ప ఏదో పాపం చేసే వాళ్ళని ప్రోత్సహించి ఇంకా పాపం చేయమని అయితే యేసయ్య చెప్పడు. అలా చెప్పేవాడు సాతాను గారు. కనుక ఈ మాట మీరు అర్థం చేసుకోండి. ఎవరైనా అపార్థం చేసుకునే వాళ్ళు కూడా ఈ మాటలు విని మీకు అర్థమైతే మీరు కూడా మార్పు చెంది దేవుని నామాన్ని గణపరుస్తూ దేవుళ్ళ ముందుకు సాగండి. మరి ఈ మాటలు మీ హృదయంలో దేవుడు
స్థిరపరచునుగాక.